7 ఇప్పుడు మొన్న తమిళనాడులో జరిగిన అనూహ్యమైన విజయ్ గెలుపు, ఆయన ప్రధానమంత్రిని కలిశారు. అక్కడ ఆయన అవలంబించిన తీరు, దానికి సంబంధించి ఆల్రెడీ చర్చ మొదలయ్యే ఉంటుంది. అలాగే తెలంగాణ, కర్ణాటక నెక్స్ట్ మీరు చెప్తున్నట్టు ఓపెన్గా మీ టార్గెట్లో ఉన్నాయి. నెక్స్ట్ విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు గ్రాస్ రూట్ చెక్, అదే ఎస్ఐఆర్, ఎలక్షన్ కమిషనా, ఈవీఎంలా, సరే కేంద్ర మంత్రి పునర్వ్యవస్థీకరణ ఉండనే ఉంటుంది. అలాగే బ్రాండ్ మోడీ రీఎన్ఫోర్స్మెంట్ ఒకటి, అండ్ కూటమి ఐక్యత ప్రదర్శన. కరెక్టేనా ఈ 5 పాయింట్లు ప్రభాకర్ గారు? 5 పాయింట్లు కరెక్టే. ఎస్, ప్రభాకర్ గారు చెప్పండి. ఇప్పుడు మన తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రావడం ఖాయం ఖాయం అని చెప్పని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా పాజిటివ్ మ్యాండేట్ తో గెలిచినటువంటి సందర్భాలు మనకు కనబడటానికి కూడా లేవు. ఒకటి గమనిస్తే, ఇందిరాగాంధీ హత్య తర్వాత సానుభూతి పవనాలు, రాజీవ్ గాంధీ హత్య తర్వాత సానుభూతి పవనాలు, జనతా పార్టీ ప్రయోగం వైఫల్యం కావడంతో వచ్చినటువంటి ఒక మ్యాండేట్, ఈ రకమైనటువంటి పరంగానే వాళ్ళకి సంఖ్య పెరుగుతూ వచ్చిందే కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిది ఫస్ట్ విక్టరీ 2014 తీసుకుంటే కూడా పాజిటివ్ మ్యాండేట్. అంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి గారిది కూడా పాజిటివ్ మ్యాండేట్. ఆ తర్వాత 2014 తర్వాత వచ్చినటువంటి 18 సమయంలో కూడా పర్ఫార్మెన్స్ యొక్క ఆధారంగా వచ్చినటువంటి పాజిటివ్ మ్యాండేట్. ఆ తర్వాత మూడవసారి కూడా ముచ్చటగా మళ్ళీ అవకాశం ఇస్తే మంచిది అన్నట్టుగా భావించి మాత్రమే ఆ రకంగా కొంత సంఖ్య తక్కువతో గెలిపించినటువంటి మాట వాస్తవం. ఇక పోతే నేను ఇంకొక అంశం చెప్తా. తగ్గుతోంది బీజేపీకి, మరి కేరళ, తమిళనాడులో మోడీ గారు తిరిగితే ఫలితాలు వచ్చాయా? అరే, కేరళ, తమిళనాడులో కూడా బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల పర్సంటేజ్ ఒకసారి చూస్తే అసలు కళ్ళు చెదిరిపోతాయి ఒక్కొక్కరికి. అంతేకాకుండా రెండోది, మేము ఒక రాష్ట్రం ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు కాదు, 5 రాష్ట్రాలు గుజరాత్ గెలిస్తే, 4 సార్లు మధ్యప్రదేశ్ గెలిస్తే, 3 సార్లు హర్యానా గెలిస్తే, 2 సార్లు ఉత్తరప్రదేశ్ గెలిస్తే చరిత్ర కాదా అండి? ఇది చరిత్ర కాదా? ఇది పర్ఫార్మెన్స్ యొక్క ఆదరణ కాదా? ఎంతసేపు ఓటు చోరీ గద్ది చోడో, ఓటు చోరీ గద్ది చోడో అనే నినాదం పెట్టారు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, తులసిరెడ్డి గారికి ఇది 13వ ఎస్ఐఆర్. ఇప్పటి వరకు 12 ఎస్ఐఆర్లు నిర్వహించారు కదా. నిర్వహించినప్పుడల్లా కాంగ్రెస్ ప్రభుత్వమే దేశంలో అధికారంలో ఉంటూ వచ్చింది కదా. కానీ ఒక విపక్ష పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా ఏనాడు ఎస్ఐఆర్ ని తప్పుపట్టినటువంటి సందర్భాలు కానీ, దాఖలాలు కానీ బీజేపీ వైపు నుంచి లేవు. ఎస్ఐఆర్ ఏంటి? అది రాజకీయ ప్రక్రియ కాదు, రాజ్యాంగ ప్రక్రియ. ఈ రాజ్యాంగ ప్రక్రియలో 18 సంవత్సరాలు ఓటక్కు నిండిన వాడికి ఓటక్కు కల్పించడం ఒకటైతే, దొంగ ఓట్లు తీసేయటం రెండోదైతే, 3-4 చోట్ల ఉన్నటువంటి ఓట్లని వాళ్ళ ఛాయిస్ ప్రకారంగా ఒకే చోట ఓటించడం మరొకటైతే, దీన్ని కూడా రాజకీయ అంశం చేసేసరికి అవగాహన లేనటువంటి అనాలోచిత వ్యక్తి రాహుల్ గాంధీ ఇంకా చైల్డిష్ వ్యవహారంగా ఉందని చెప్పని భావిస్తూ వచ్చారు. కాబట్టి మమత కూడా బెంగాల్ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీని తూర్పారబట్టింది. ఇక ఇంకా విషయాలకు వస్తే, ప్రతి సందర్భంలో కూడా వీళ్ళ పతనానికి కారణం ఏంది? వీళ్ళ పతనానికి ఓన్లీ ఒకటే ఒక రీజన్, ఎంతసేపు అప్పీజ్మెంట్, మైనారిటీల అప్పీజ్మెంట్ కొరకే ఉన్నాం అన్నట్టుగా వీళ్ళు వెళ్తూ వచ్చారు. అరే, మన ఆవు దూడ గుర్తును కూడా వీళ్ళు తీసేసుకున్నారండి, వదిలేసుకున్నారు. ఆ తర్వాత క్రమ కాలంలో మీరు చూడండి, ఎప్పుడైతే అప్పీజ్మెంట్ సంబంధించినటువంటి పాలిటిక్స్ కి ప్రారంభమయ్యారో వీళ్ళు ఒక్కొక్క రాష్ట్రంలో కనుమరుగయ్యారు. చివరికి వీళ్ళకి వ్యూహకర్తలు, సిద్ధాంతకర్తలు, మరి స్ట్రాటజిస్టులు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, రాహుల్ని కూడా గుళ్ళకి వెళ్ళమన్నారు, రాహుల్లో కూడా సాధుల్ని, సంతుల్ని, మఠాలని కలవమని చెప్పన్నారు. అయినా కూడా వీళ్ళ యొక్క బుద్ధి, వీళ్ళ యొక్క ఆలోచన, వీళ్ళ యొక్క విధానం ఏ రకంగా ఉంది అనేది దేశానికి సంబంధించినటువంటి ముఖ్యమైన సంఘటనలు జరిగినప్పుడు వీళ్ళ మాట, ఈ పూట ఈ కాంగ్రెస్ నాయకుల నోట, అది పాకిస్తాన్ మాటగా అన్నా, బంగ్లాదేశ్ మాటగా అన్నా, విదేశీ విధర్మీయుల యొక్క మాటలకి ఊతమిచ్చేటువంటి విధంగా అన్న వ్యవహారం చేశారే కానీ దేశ ప్రజలకి, దేశ ప్రగతికి మాట్లాడుతున్నటువంటి మాటలుగా వీళ్ళకి కనబడలా. మన ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఎంత కించపరుస్తూ మాట్లాడారు, కార్గిల్ సమయంలో కూడా ఎంత అవమానపరుస్తూ మాట్లాడారు. చైనా, ఇండియా సంబంధించినటువంటి ఒక సందర్భం వచ్చి సరిహద్దులో ఒక సంఘటన జరిగితే కూడా
వీళ్ళు ఏ రకంగా అన్వయిస్తూ మాట్లాడారు, ఇది దేశ ప్రజలు గమనిస్తున్నారండి, ఓకే. ఆలోచిస్తున్నారండి. కాబట్టే ఇప్పుడు ఉన్నటువంటి ఒక కాలంలో ప్రధానమంత్రి మారుతున్నటువంటి కాలం క్రమంలో రకరకాల వ్యవహారాలు బయటకు వస్తున్నటువంటి తరుణంలో ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకి మరింత చేరువ అవటానికి, ఒకటి అన్ని వర్గాలకి ఈ ప్రభుత్వాలు పూర్తిగా ఆపరేషన్ తెలంగాణ కూడా ఆల్రెడీ ప్రారంభమైంది కదా. ఆ రకంగా ఇప్పుడు నక్సలైట్లను కాదు కదా, ఆపరేషన్ తెలంగాణ చెప్పండి. ఇప్పుడు ఆపరేషన్ తెలంగాణ అనేది, ఆపరేషన్ కర్ణాటక అనేది మెయిన్ ఎజెండాలో ఉంది. ఓకే, మెయిన్ ఎజెండాలో ఉంది అని అంటే అది కేవలం రాజకీయం కోసం కాదు, మీరు గమనించాలి. ఇప్పుడు ఫస్ట్ మొన్న ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, ఏమన్నాడు? రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పిన ప్రకారమే, ఇది ఒక్క విషయం వినాలండి, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పిన ప్రకారమే మన్మోహన్ సింగ్ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన గుజరాత్ సహకారము ప్రకారంగానే నేను ఇక్కడ కనుక చేయాలని మీరు అంటున్నారు, చేసినట్టయితే ఇప్పుడు వస్తున్నటువంటి నిధుల కంటే సగానికి పైగా సగం తగ్గిపోతాయని అదే అన్నారు. అలాగే మీరు నాతో కలిసి రండి అన్నదానికి పెద్ద చర్చ జరిగింది.